ఒక్క విషయం చెప్పాలి అంటే మాత్రం కాజల్ గారిని బాగా కష్టపెట్టారండి సినిమాలో నేను అనేది. సో బాగానే కష్టపడ్డారు యాక్షన్ పరంగా కానీ లేదు అంటే డైలాగ్స్ పరంగా కానీ చాలా డిఫరెంట్ కాజల్ గారిని అయితే చూస్తాము. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం సత్యభామ. సో అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ సత్యభామ ఓటీటీ రివ్యూ అని చెప్పొచ్చు. సో మూవీ అయితే మాత్రం మనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా ఒకే పాయింట్ని చుట్టూ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కాపినట్టు అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అంతా కూడా ఒక రకంగా చూపిస్తూ ఉంటారు, మళ్ళీ ఇంకొక రకంగా చూపిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా కొంచెం అయితే ల్యాగ్ చేసుకెళ్లారు అనిపిస్తూ ఉంటుంది. సో మూవీ డ్యూరేషన్ ఇంకొంచెం తగ్గించవచ్చు, 1.5 hours కూడా పెట్టచ్చు అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట మూవీ చూస్తే మాత్రం. సో మూవీ ఫుల్గా చూసిన తర్వాత ఈ ఒపీనియన్ నాకు అనిపించింది మాత్రమే. సో ఏంటి అంటే కాజల్ గారు ఒక పోలీస్ ఆఫీసరు, ఆవిడైతే మాత్రం షీ టీమ్స్కి ఫస్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్లోకి అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అవుతారు. అయితే ఒక కేసు పెట్టడానికి అయితే హసీనా అనే అమ్మాయి వస్తుంది ఈవిడ స్టేషన్కి. సో వచ్చిన తర్వాత అసలు కేసు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత ఈవిడైతే యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతారు. కానీ వెరైటీ ఏంటంటే ఆ యాక్షన్ తీసుకునే రోజు ఈవిడ మ్యారేజ్ అనమాట. అయినప్పటికీ కూడా బాధ్యతే ముఖ్యం అని చెప్పి అయితే యాక్షన్ తీసుకోవడానికి వెళ్తారు. ఈవిడ కళ్ళ ముందే ఆ అమ్మాయి అయితే ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వాలనుకుందో అతని చేతిలోనే ఆవిడ ప్రాణాన్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది అనమాట. సో అప్పటి నుంచి కూడా మరి ఆటోమేటిక్గా కాజల్ గారికి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అనే అంత కోపంతో అయితే ఉంటారు. కానీ ఈలోపే ఒక పర్సన్ రకరకాలుగా అయితే బిహేవ్ చేస్తూ మొత్తానికి ఆ పర్సన్ మీద అలాగే మెయిన్ రీజన్ ఇంకెవరున్నారో వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. కానీ లాస్ట్లో మాత్రం ఒక మంచి ఎండింగ్ ఇచ్చారని చెప్పచ్చు మూవీకి అయితే మాత్రం. సో అలా అయితే జరుగుతుంది. అలాగే మరి అందరూ జెన్యున్గా ఉండే పోలీస్ ఆఫీసర్సే ఉంటారు కదా. సో కొంతమంది కూడా డిఫరెంట్గా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ చేయటము, పొలిటీషియన్స్ వీళ్ళందరినీ మిక్స్ చేసి అయితే చూపించారని చెప్పచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం కొంచెం ల్యాగ్ అయిన ఫీల్ వస్తుంది. కానీ ఓకే, టైంపాస్గా చూడొచ్చు, ఇబ్బంది ఉండదు. అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.